పైల్స్ అంటే చాలామంది ఏంటంటే మామూలుగా మోషన్లో రక్తం పడ్డా, మోషన్లో చిన్న గడ్డ అయినా, మోషన్లో చిన్న పీలికలు వచ్చినా, మోషన్లో కొంచెం హార్డ్ మోషన్ వచ్చినా, ఏదొచ్చినా కానీ అందరికీ మైండ్లో ఉండేది ఏంటంటే మొలలు అంటే పైల్స్, హెమరాయిడ్స్ ఇవే మైండ్లో ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకుంటే కనుక అసలు పైల్స్ అంటే ఏంది, అసలు పైల్స్ ఎవరిలో ఉంటాయి, ఎందుకు వస్తాయి, అసలు పైల్స్ రాకుండా ఎలా అవాయిడ్ చేయాలి, అంతేకాకుండా పైల్స్ యొక్క లక్షణాలు ఏముంటాయి, దీనికి అడ్వాన్స్డ్ చికిత్సలు ఏం అవైలబుల్గా ఉన్నాయి, కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళు తెలుసుకుందాం. సో పైల్స్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే మోషన్ చుట్టూ మనకు కొన్ని వెయిన్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. సో ఆ వెయిన్స్ సాగి ముద్దలాగా తయారు కావడాన్ని మనం పైల్స్ అంటుంటాం. పైల్స్ అనేవి నథింగ్ అక్కడ ఒక కండ లాంటిదో లేకుంటే ముద్ద లాంటిదో ఉండదు, ఓన్లీ వెయిన్సే ఎలాంగేట్ అయిపోతాయి, ఆ వెయిన్సే కండలాగా తయారైపోయి కిందికి జారుతూ ఉంటాయి అన్నట్టు. అట్లా కిందికి జారేదాన్ని మనం పైల్స్ అంటూ ఉంటాం. యూజువల్గా పైల్స్ 3 చోట్ల అంటే 3 చోట్ల వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బట్ రిమైనింగ్ చోట్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ 3 చోట్ల ఎందుకంటే ఆ రక్తనాళాలు ఆ 3 చోట్ల ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఏరియా నుంచి పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో యూజువల్గా పైల్స్లో మనకు 2 రకాల పైల్స్ ఉంటాయి అన్నట్టు. ఈ 2 రకాల పైల్స్ ఏంటంటే ఒకటి ఇంటర్నల్ పైల్స్ అంటాం, రెండోది ఎక్స్టర్నల్ పైల్స్ అంటుంటాం అన్నట్టు. అంటే ఇంటర్నల్ అంటే మోషన్కి పోయే ద్వారానికి పైన వస్తేనేమో ఇంటర్నల్ పైల్స్ అంటాం, మోషన్ ద్వారానికి కింద వస్తే దాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటుంటాం అన్నట్టు. సో ఈ పైల్స్ కూడా స్టేజింగ్లు ఉంటాయి, 1, 2, 3, 4 అని చెప్పేసి మనకు స్టేజింగ్లు ఉంటాయి అన్నట్టు. సో ఈ స్టేజింగ్ చూసుకుంటే కనుక ఇండియన్స్లో చూసుకుంటే 1 and 2 అనేది మోస్ట్ కామన్గా ఉంటూ ఉంటాయి, బట్ అవి ఎక్కువ సిమ్టమ్స్ కాజ్ చేయవు. కానీ కొందరిలో 1, 2 కూడా సిమ్టమ్స్ కాజ్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఈ పైల్స్ అనేవి నథింగ్ బట్ ఒక వెయిన్సే ఒక ముద్దలాగా కిందికి రావడానికి పైల్స్ అంటుంటాం. సో పైల్స్ లక్షణాలు ఏముంటాయంటే బ్లీడింగ్ పడటం, అప్పుడప్పుడు పెయిన్లెస్ బ్లీడింగ్. అందుకే ఇక్కడ ఇంపార్టెంట్, పెయిన్ఫుల్ బ్లీడింగ్ ఉంటే ఫిషర్ అని అర్థం, పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంది అంటే అది పైల్స్గా కన్సిడర్ చేయాలి. సో మీకు పెయిన్ లేదు, మోషన్ ఫ్రీగానే పోతుంది కానీ రక్తం పడుతుంది అంటే అవి పైల్స్ యొక్క లక్షణాలు. అంతేకాకుండా మోషన్కి అడ్డుపడినట్టు అనిపిస్తుంటుంది, కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంటుంది మోషన్ పోవడానికి, డిస్కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఒక చెయ్యి కడుగుతుంటే వాష్ చేసుకుంటుంటే ముద్దలుగా తగులుతుంటాయి. కొందరైతే ఆ ముద్దల్ని లోపల తోసేసుకుంటారు, మోషన్ అంతా అయిపోయిన తర్వాత వాష్ చేసుకున్నాక ముద్దలు లోపల తోసేసుకుంటే అవి లోపలికి వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ ఎప్పుడైతే స్క్వాటింగ్ పొజిషన్లో ఉన్నారో, ఎప్పుడైతే డెఫికేషన్ చేస్తూ ఉన్నారో మోషన్ పోయేటప్పుడు మళ్ళీ కిందికి జారిపోతూ ఉంటాయి అన్నట్టు. అవి పైల్స్ యొక్క లక్షణాలు. అంతేకాకుండా కొందరికి అయితే కనుక అక్కడ చిన్న అల్సర్ లాగా ఫామ్ అయిపోయి బయటకు వచ్చి ఒక గడ్డలాగా విపరీతమైన పెయిన్ కూడా ఉంటుంది, దాన్ని థ్రాంబోజ్డ్ పైల్ అంటుంటాం అన్నట్టు. థ్రాంబోజ్డ్ పైల్ అంటే రక్తం గడ్డ కట్టిపోతుంది, ఏదైతే రక్తనాళాలే కిందికి వస్తాయని చెప్పాను కదా, ఆ రక్తనాళాలు రక్తం గడ్డ కడితే దాన్ని థ్రాంబోజ్డ్ పైల్ అంటుంటాం. అది కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది, అంతేకాకుండా అల్సర్ ఫామ్ అయిపోతుంది, కొందరికి ఫీవర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ మోషన్ వచ్చి అంటే వస్తున్నట్టు అనిపిస్తుంటుంది, బట్ మోషన్కి వెళ్తే మోషన్ రాదు, బట్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఇట్లాంటి లక్షణాలే పైల్స్ యొక్క లక్షణాలు అన్నట్టు.